ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చుట్టూ పచ్చని వాతావరణం, మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పాక. యాక్చువల్గా అనకాపల్లి జిల్లాలో ఒక స్టోరీ కవరేజ్ కోసం వెళ్తున్నాను. బాగా ఆకలేస్తోంది. ఇక్కడ ఒకరిని రోడ్డు పైన అడిగి మంచి టేస్టీగా టిఫిన్ ఎక్కడ దొరుకుతోంది అంటే, అందరూ తుంపాల్లోని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆగండి అన్నారు. సరే నేను పేరు ఎతుకుతున్నాను, ఏదైనా హోటల్ పేరు రాసి ఉంటుందేమో అని. అక్కడ ఏమీ ఉండదమ్మా. పక్కన ఒక చిన్న గుడి ఉంటుంది, గుడి పక్కనే ఒక పాక ఉంటుంది. ఆ పాకలోని మీకు రుచికరమైన టిఫిన్ దొరుకుతోంది, ఇంకా అంతకు మించి ప్రేమ కూడా అని చెప్పారు. రూపాయలకి 4 ఇడ్లీ. ఉదయం 3 గంటలు వేసి రాత్రి 9 దాకా. వాళ్ళది ఇల్లు ఇదే, అలాగే టిఫిన్ పెట్టే ప్లేస్ కూడా ఇదే అన్నమాట. వడ, ఇడ్లీ, అట్టు అన్నీ రెడీగా ఉన్నాయి. సరే రండి వెళ్దాం. సరే కూర్చోడానికి కరెక్ట్గా చెక్క పేట కూడా రెడీగా ఉంది. తాతగారు ఆకలేస్తుంది, ఏమున్నాయి? బొండ, ఇడ్లీ, అట్టు, ఉల్లి దోశ. బొండ, ఇడ్లీ, అట్టు, ఉల్లి దోశ. ఉల్లి దోశ వేడిగా ఉన్నట్టుంది. చట్నీ? చట్నీ కొబ్బరి చట్నీ. అబ్బో, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ. సరే అట్టు వేడిగా. అబ్బో వేడిగా టిఫిన్ రెడీ. అట్టు, ఇడ్లీ, బోండాలు కూడా. చాలా మందిని అడిగితే మీరు ఇక్కడ పాకలోని టిఫిన్ పెడతారు అన్నారు. ఎన్నాళ్ళ నుంచి తాతగారు, బామ్మగారు బాగున్నారా మీరు? ఎన్నాళ్ళ నుంచి? 90 అర్థం ముందు కానీ ఇక్కడే ఉన్నాం తల్లి. వరదల ముందు నుంచి? 90లో వచ్చిన వరదల ముందు. ఓ 90 అర్థం ముందు ఈ పాకాయి ఒటుకుపోయింది తల్లి. పాకలా ఎటుకుపోనే అప్పుడు మునిగిపోయిందా? అన్ని ఒటుకుపోనే తల్లి. తోచిపోయిన అలాగే కట్టుకున్నాం ఇక్కడే. ఊళ్ళో పోనాం కానీ ఊళ్ళోకి ఇడ్లీ పొల్లు ఏంది ఎక్కడ కొంటాం కాదు. పొయ్యి వేడి చాలా ఎక్కువ కదా. ఇదే నాకు ఇప్పుడు అలాగే ఆన్సర్ ప్రకారంగా చేస్తున్నాను. అంచనాగా చేసేస్తున్నారు. పల్లె అనపాలి ఆపరేషన్ కూడా చేయించుకోండి పనికి. కదా ఇంత వేడిగా ఉంది, మరి ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడే తల్లి. ఇంకెక్కడికి వెళ్తాం. మరి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు కదా టిఫిన్ వ్యాపారం, మరి ఏమి సంపాదించలేదా తాతగారు? తల్లి ఏమి నా పట్టుక నేను బతకడం కారణం లేదు తల్లి. అబద్ధమైంది కదా, ఇంకా కట్టెలు కొట్టి తెచ్చుకుంటాను, అన్ని చేస్తాను. నా పట్టుకే నాకు చాలా లేదు తల్లి. అబద్ధమైంది కదా, అలా గవర్నమెంట్ 3000 ఇస్తుంది. ఇచ్చినా ఇంక నాకు చిన్నది జిజ్జు ఉంది, చాలా లేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న టిఫిన్ షాపులు పెట్టిన వాళ్ళు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని అమ్ముకున్న వాళ్ళు బోళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు సరే నాకు టిఫిన్ కి ఎంత అయింది? ఇలాగ 20 రూపాయలు అయింది తల్లి. అంతేనా? అంతే తల్లి. ఒక వేడిగా ఉల్లట్టు, 2 ఇడ్లీ వేసారు, వడ వేసారు, 2 చట్నీలు. 20 రూపాయలు. 20 రూపాయలు తల్లి. మరి ఇంకేం సంపాదిస్తారు? అంతేనా? ఇంకా ఏదైనా బేడ ఫైనాన్సులు తీసుకోవడం, కట్టుకోవడం అన్ని చేస్తున్నాను తల్లి. అంటే ఏదో అందరికి కొంచెం మీకు ఉపాధి దొరుకుతుంది, పొట్ట నింపాలి, మంచిగా రుచిగా ఇవ్వాలి అనే ఉద్దేశం. లేదంటే ఇది మా టౌన్ లోనైతే ఒక 100 రూపాయల పైన అవుతుంది. గవర్నమెంట్ సొమ్ము నాకేం తల్లి, అలా పింఛనే. మరి పిల్లలు లేరా తాతగారు? పిల్ల ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు తల్లి. కూతురింటికాడ కూతురు ఉండవు. ఆ పిల్లడికి పెళ్లి చేస్తే ఆ జగంట కూలి పని చేసుకోడానికి వెళ్ళిపోతాడు తల్లి. అమ్మా మీరు టిఫిన్ షాప్ రన్ చేసుకుంటారు. అంతే తల్లి. ఎన్ని గంటలు లేస్తారమ్మా? 3 గంటలనే 3 గంటలకి తయారు చేసుకుంటాం. ఇవన్నీ మీరే? మీ ఇద్దరే? ఇంకెవరు సాయం చేయడానికి ఎవరిని మనుషులు పెట్టుకోలేదు? మరి పిల్లడికే ఉన్నదంటే పిల్లలకే జాలేదు తల్లి ఈ రోజులు పెట్టి.
1990లో వచ్చిన వరదల ముందు నుంచి అప్పటికి మీ టిఫిన్ షాప్ ఉందా? టిఫిన్ షాప్ అంత ముందే ఎట్టేసాం. అప్పుడు ముందే ఉంది. ఓ సంవత్సరం ముందే అనుకో, ఒక సంవత్సరం ముందే మంచి వయసులో ఉన్నాము అప్పుడులోను. ఇంకా అలాగా అప్పుడు పాకలు అయ్యి పోనాయి, కొడుకు పోనాయి, పాకల మీద నీళ్ళు వచ్చినాయి, పాకలు పోనాయి. పాకలు పోయినా మళ్ళీ మాలం కట్టుకున్నాం. అప్పుడు మంచి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఇదే పని ఇంక మధ్యకాల నేను పనిది గేదె పైన కొనుక్కోవడం, దానికి గడ్డి చూసుకోవడం, పాలు అమ్ముకోవడం, తాగడం, ఇది పెట్టుకోవడం కొద్దిగా. ఉదయం 3 గంటలు లేసి రాత్రి 9 దాకా అన్ని తయారు చేసి ఒకటి. మరి ఇప్పుడు తాతయ్య కట్లు పోతాడు, నేను అలాగే ఇవన్నీ తోముకొని చేసుకొని ఏదో తిని బీపీ షుగర్ అన్ని ఉన్నాయమ్మా. టైం మీద బాగోదు, ఒకనాడు బాగుంది, నాడు బాగోదు. తాతయ్య బాధలు పడతాడు. మరి రోజు ఉంటదా ఎవరికైనా బాగోకపోతే? ఇంకెప్పుడు మానేమమ్మా, ఎంత బాగోపోయినా చేస్తాం. మరి ఇవాళ ఎట్టలేదంటే రేపు రారు. అది వ్యాపారం ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి ఇక్కడ ప్రతి రోజు టిఫిన్ దొరుకుతుంది అని ఒక మార్క్ ఉండాలన్నమాట. ఒక రోజు ఎప్పుడైనా కట్టేసింది అనుకోండి, ఇవాళ ఉంటుందో లేదో అని వాళ్ళు రాడు. ఇంక బేరం ఉండదు కదా, ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్ళా బేరం ఉండదు, ఇక్కడే ఉంటది, పిల్లలు పోయి తినేసి వద్దాం అనుకుంటారు. దానివల్ల ఏదో ఒక బొండాలో ఏదో ఆపైనా సరే ఇడ్లీ కంపల్సరీ పెడతాం. సరే, ఇప్పుడు ఏంటేంటి ఉంటాయి మన దగ్గర? ఇడ్లీ, బొండ, ఉల్లి దోశ. తినేసాను నేను ఆల్రెడీ. ఎంత తీసుకుంటారు? పేటికి 20 రూపాయలు అమ్మ. ఏమేమి ఇస్తారు? 4 ఇడ్లీ, ఓ బొండ, లేదంటే ఒక ఉల్లి దోశ, ఒక 4 ఇడ్లీ వేస్తాం 20 రూపాయలకి. 10 రూపాయలకి అయితే 4 ఇడ్లీ. 10 రూపాయలకి 4 ఇడ్లీ వినడానికి ఎంత గొప్పగా ఉందో. 4 ఇడ్లీ 10 రూపాయలకి 4 ఇడ్లీ. రేట్ పెంచొచ్చు కదా, ఇవన్నీ బోల్డ్ రేట్లు పెరిగిపోయి రారమ్మా, ఇక్కడికి రారు. అలాగా ఈ రేటు తక్కువయ్యే వస్తుండ్రు, లేత రారు. అందంటే ఇలా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఆ చట్నీ, ఈ చట్నీ అంటారు. మరి అదే మాకు వస్తుంది బాబు, అలాగే తినండి అంటాను. చట్నీ అంత సైడు రాదు నాకును, అన్నం కూడా ఎంత వండడం రాదు. ఎంత కావాలంటే అంత వేసి పెడుతున్నాను. ఏ టయానికని వస్తారు, జారిపోయి వాళ్ళు వస్తారు, అమ్మ అట్లని వస్తారు. పండగలప్పుడు ముయ్యం అమ్మ, అప్పుడు ముయ్యం. సంక్రాంతి నాడు కూడా ముయ్యం. ఇంకా సంక్రాంతి పండగ అంటే అందరికి పండగ, కానీ ఆ రోజు కూడా ఆ రోజుల చుట్టాలు వాళ్ళు వచ్చినా వాళ్ళు వండుకొని తినడమే కానీ మనం వండేటం, ఇది వండుకుని తిన్నాక ఆ రోజు కూడా ఈ పొయ్యి కాలుతూనే ఉంటుంది. రాత్రి 9-5 దాకా అలా కాలుతూనే ఉంటుంది. ఆకలని వచ్చిన వాళ్ళు మనం పంపించను, ఏ మినపట్టు ఏదో వేస్తాను. ఈ రోజుల్లో 20 రూపాయలకి ఇంత టిఫిన్ మనం చేయగలుగుతున్నామా? కాదు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని సిటీల్లో ఇచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారు టిఫిన్కి. అయినా కూడా ఎక్కడ పాతదనం పోకుండా ఆ మంచితనం, ప్రేమ అలాగే ఉంచుకుంటూ వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి తుంపాల జంక్షన్కి వచ్చి ఎవరిని అడిగినా వాళ్ళు అక్కడికి వెళ్ళండి, మంచి టేస్టీ టిఫిన్ దొరుకుతుంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కసారి పాక చూడండి, పూర్తిగా పొగ పట్టేసింది. ఇక్కడేమో పెద్ద కట్టెల పొయ్య. అదిగో చెప్తున్నారు ఈ టిఫిన్ అంతా 12 గంటలకి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి, మధ్యాహ్నం అమ్మ నేను ఉండగడికి ఏదో వండుకొని తినేసి పుల్లలకి వెళ్ళిపోతాం అంటున్నారు. నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. అమ్మ చెప్తోంది ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, అంచనాగే అన్నీ చేస్తున్నానని. అయినా కూడా రుచిలో ఎక్కడ తేడా లేదు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు పాతకాలపు టీవీ, జెమినీ లైఫ్ పాత పాటలు పెట్టుకొని ఒకరికొకరు ఎంజాయ్ చేస్తూ కష్టంలో కూడా సుఖంగా ముందుకు వెళ్తూ చేస్తున్నారు. అక్కడ పాత కాలపు టేప్ రికార్డ్ చూడొచ్చు. అది ఎవరిది? మీరు తెచ్చారా? మాదే తల్లి. అంటే మీరు కొన్నారా లేకపోతే అమ్మ వచ్చినప్పుడు సారి కింద అబ్బాయి తెచ్చి ఇచ్చాడా పాటలు వినడానికి? కాలక్షేపం అయిపోద్ది, పాటలు బాగా వింటారు అయితే. ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి పిండి రుబ్బుకునేది కానీ వీళ్ళకి కనీసం పాపం ఏమీ లేక మెయింటైన్ చేయలేక అన్నీ ఇక్కడే కాబట్టి వస్తువులు కూడా కాస్త పాడైపోయినట్టే కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చైర్లు కన్నా ప్రేమగా వాళ్ళు కర్ర టేబుళ్ళు వేసి వాళ్ళు చెక్కపేటలు వేసి కూర్చోబెట్టి చక్కగా టిఫిన్ వడ్డిస్తున్నారు. ఆ ట్రంక్ పెట్టి ఇవన్నీ వాళ్ళ సామాన్లు. ఇక్కడ ఒక చిన్న నొలక మంచం ఉంది.
ఇక్కడే అయిపోయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇంక ఇక్కడ చూడండి ఒకసారి ఫ్యాన్, పాపం వేడి తట్టుకోలేక అప్పుడప్పుడు ఆ ముసలోళ్ళు ఇద్దరు వచ్చి ఇలాగా కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇది కూడా పాపం ధూళి పట్టేసింది. పాతకాలపు రేడియో, సంచులు, ఇంక ఇవన్నీ. ఇంతటికి డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నారు? ఏది బీరువా ఏం లేదు, జాగ్రత్తగా డబ్బులు దాచుకోలేదు తల్లి. క్యారేజ్ కాలుతావా? క్యారేజ్ లో డబ్బులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి తల్లి, క్యారేజ్ నుండి అప్పులు ఉన్నాయి తల్లి. గవర్నమెంట్ అప్పులు బ్యాంకులో ఇవ్వలేదు తల్లి. తాతగారు చెప్తున్నారు ఈ క్యారేజ్ లో డబ్బులు దాచుకుంటారంట. చూసారా అసలు ఎలా ఉందో? ఈ మామగారిని తాతగారిని చూస్తే ఏమనిపించింది? ఏమనిపించింది? మంచి ప్రేమగా పెడుతున్నారు. ప్రేమగా పెడుతున్నారు కదా, వేడిగా, ఫుల్ టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మనం యూత్ లో ఉన్నారు కదా, ఈ వయసులో వీళ్ళు ఇలా కష్టపడడం చూస్తే ఏం నేర్చుకున్నాం మనం? ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు తెలుసు మీకు? వీళ్ళ దగ్గర చాలా అన్నాలు పెట్టినా తెలిసింది, నా చిన్నప్పటి నుంచి తెలుసు. మీ చిన్నప్పటి నుంచి? దాదాపు 30 ఏళ్ళు అవుతుందా? ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉంటుంది, 30 ఏళ్ళ పైన. ఎప్పుడు చూస్తే ఏమనిపిస్తూ ఉంటది? చాలా బాధల్లో ఉన్నారండి వీళ్ళు. అలాగా ఎప్పుడు ఇదే పాకంటే ఇదే ఉంటారు. అదంటే ఇక్కడ పెద్ద వ్యాపారాలు లేక అలాగా ఏదో అలాగా కథగడిపి అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒక షాప్ పెట్టుకొని ఇవన్నీ చేయాలి అన్న ఆ స్థాయిలో లేదు పరిస్థితి. ఇంక ఇలా ఉన్నప్పుడు తినేట వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. తక్కువ, కానీ తప్పదు, వాళ్ళు అదే దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ కర్రల పొయ్య, ఆ ఇడ్లీ ఇట్లా ఎలాగైతే ప్రిపేర్ చేస్తున్నారు మనం చూస్తున్నాం, వాళ్ళ కష్టం, ఆ చట్నీ చేసే విధానం, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇది పల్లెటూరు అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళకి ఆదరణ కాస్త పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లో రెడీ చేసేసుకుంటారు. ఒక విషయం అండి, మీరు రైతు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనిపిస్తున్నారు. ఏం చేస్తుంటారు? కళ్ళు గీస్తారు. కష్టం విలువ బాగా తెలిసిన వాళ్ళు మీరు. ఈ వయసులో ఇలాంటి వాళ్ళు కష్టపడడం చూస్తే మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మన తల్లిదండ్రులైనా సరే గట్టి కష్టపడితే మనం ఎంత బాధ అనిపిస్తుందో అలాగే అనమాట. ఇంకొక రకంగా వీళ్ళని ఇన్స్పిరేషన్ గా కూడా మనం తీసుకోవాలి. అంటే 40 ఏళ్ళు పైపడితే చాలు, అమ్మో మనం ఏం చేయలేకపోతున్నాం అనుకుంటారు. కానీ ఇద్దరికిద్దరు కొంచెం కళ్ళు కూడా సరిగా కనిపించకపోయినా ఒకరికొకరు తోడుగా చేసుకుంటారు. వీళ్ళు చూసి మనం చాలా నేర్చుకోవాలన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ పూట గడవాలి అంటే, వాళ్ళ నోట్లోనికి ఒక ముద్ద వెళ్ళాలి అంటే ఉదయం 3 గంటలకు లేచి రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్గా నిరంతరాయంగా ఇంకా ఇద్దరు నడుాలు వంచుకుంటూ, కళ్ళు కనిపించకపోయినా ఇద్దరికిద్దరు ఏదో తోడుగా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నిజంగా మీ ఇద్దరికి 2 చేతులు జోడించి నమస్కారం చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు పడిపడ్డాయంటే కూర్చొని టీవీ పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది, ఇంక మేమేం చేయలేము అనే పరిస్థితులు సిటీల్లో మాకు కనపడతాయి. కానీ మీ ఇద్దరిని ఒకవైపు పెద్దయినా అమ్మ ఇద్దరు చెమటలు పట్టేసి కనపడుతున్నారు. అసలు నాకు ఎలా అనిపిస్తోందంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఖచ్చితంగా మీ లైఫ్లో అంటే మీ జీవితంలో ఇంకా మంచి రోజులు రావాలో, ఉన్న కాలమైనా ఆ ఏర్పాట్లు మేము చేస్తాం. అందరూ చాలా మంది చూస్తున్నారు, తప్పకుండా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు. పక్కన పాత బోర్ లాంటిది ఉంది, అది కూడా మీరు వేయించుకున్నారా? మరి ఇవన్నీ క్లీన్ అది చేయాలి కదా, నీళ్ళు అది కావాలని చెప్పేసి. అదే పిల్లడు కూలి పని చేస్తా అదే ఇంజనీర్ తల్లి, కష్టపడలేకపోతున్నా. ఎంత వయసు పెద్ద అయినా మీది? 70 దగ్గర తల్లి. అమ్మకి 62 తల్లి. 62. ఇంకా మీకు సహకరిస్తే ఇంకా ఎన్నాళ్ళ పాటు పని చేసుకోగలుగుతారు? బాగా మంచిది తల్లి, బాగా మంచి చావా. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారంటే నిజంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేద్దాం. మీరు కూడా ఎవరైనా అనకాపల్లి వైపు ఇలా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు తుమ్మపాల్లో ఉన్న వీళ్ళ పాకని విజిట్ చేయండి. వీళ్ళ ఇంటి వాతావరణంతో పాటు వీళ్ళిచ్చే ప్రేమగా వడ్డిచ్చే టిఫిన్ కూడా టేస్ట్ చేసి వెళ్ళండి, బ్లెస్ చేయండి. ఇంకా ఇలాంటి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.